శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చరుష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ మాసము చాలా గొప్ప మాసము. ఎందుకంటే గత మాసంలో చూడవలసినటువంటి చాలా విపరీతాలన్నీ కూడా చూశారు. అంటే చాలా ఇబ్బందులు పడ్డారు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, లేదా ఏదైనా నిందారోపణలు మీ మీద వస్తూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చాయి, కుటుంబ సమస్యలు వచ్చాయి, అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఒక మంచి విషయం ఏమిటి అంటే కుజుడి యొక్క మార్పు. 6వ స్థానంలోకి ఎప్పుడైతే కుజుడు వచ్చారో, అంటే మీ కుజుడు యోగించి చాలా కాలమైంది, దాదాపుగా అర్ధ సంవత్సరం పైన అయిపోతుంది. ఆ కుజుడు 6వ స్థానంలోకి రావడం వల్ల విపరీతమైనటువంటి యోగాన్ని ఆయన కలగజేస్తారు. ఏ విధంగానో వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. అంటే మానసిక ప్రశాంతతని ప్రసాదించేటువంటి గ్రహం, అలాగే మీకు ధనధాన్యాభివృద్ధిని కలగజేసేటువంటి గ్రహం. అంటే ఇది ఎలా కలుగుతుంది? ఉద్యోగంలో ప్రమోషన్లు రావడమో, ఆకస్మికంగా ఏదైనా ఒక మంచి అవకాశం రావడమో, లేదా ఏదైనా వ్యాపార పరంగా లాభం కలగడమో, లేదా ఇలా అనుకోకుండా ఏదైనా బోనస్ల రూపేణా వాటి రూపేణా వస్తూ ఉంటాయి చూసారు, అలా డబ్బు చక్కగా మీ చేతికి అంది అదేదైనా మీరు ఉన్నతంగా ఆనందంగా ఖర్చు పెట్టుకోవడానికి వాటికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. ఇంకా కుజుడు ఏ విధంగా అనుగ్రహిస్తారు కుంభరాశి వారిని? భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చక్కగా ముందుకు సాగేటువంటి విధంగాను, అలాగే తోబుట్టువులు అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యతని చక్కగా పెంపొందించేటువంటి విధంగాను, అలాగే ఎక్కువగా ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లోన్లు అంటే రుణాలు రావాలి, మంజూరు అవ్వాలి, లేదా ఇంటి మీద అప్పు కావాలి, లేదా ఇదే మనం అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సకాలంలో అప్పు అన్నది పుడుతూ ఉంటుంది, ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మాసంలో ప్రధానంగా 18వ తారీఖు దాటాక అష్టమరవి యొక్క స్థితి ఉన్నది కాబట్టి అప్పుడు మరలా స్థానచలనము, దూరత్ర ప్రయాణాలు ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది గ్రహస్థితి. అయితే గత మాసంతో ఆగస్టు నెలతో పోల్చుకుంటే సెప్టెంబర్లో ఆర్థికంగా బాగుంటారు కుంభరాశి వారు, ఆరోగ్యపరంగా బాగుంటారు, కుటుంబ పరంగా చాలా బాగుంటారు. ఇక మిగతా విషయాల్లో ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఎందుకంటే అంటే ఏలిన నాటి శని, జన్మరాహువు ఇటువంటి స్థితిగతులు, గురుబలం లేకపోవడం వల్ల సాధారణంగా గతంలో అనుభవిస్తూ ఉన్నటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొంత విసులుబాటుని కుజగ్రహం ప్రసాదిస్తారు. కాబట్టి ఈ మాసం మంచి మాసము. ఈ మాసంలో ప్రత్యేకించి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఇటువంటి విషయాలు, అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు, ప్రత్యేకించి సంతానాభివృద్ధి, లేదు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, లేదు దేశాంతర వాసము, ఉద్యోగము వేరే దేశాల్లోనూ, లేదా చదువు వేరే దేశంలోనూ, ఇటువంటి వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా ఈ రాశి వారికి అంటే ద్వితీయార్థమందు అంటే 15వ తారీఖు దాటిన తర్వాత చాలా మంచిగా యోగించబోతూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారి పరిస్థితి బాగున్నది. సెప్టెంబర్ మాసంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.